ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ జీవాధిపతి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. అయా తండ్రి, ఈ వాక్యం నాయన వింటున్న వారందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి. అయా తండ్రి నాయన మీరు వారందరినీ నాయన రక్షించండి. మీరే సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకునే నామం తండ్రి, ఆమేన్. యేసే నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుడు ఈరోజు మనకిచ్చిన అంశము దేవుని ఆదరణ. వాక్య ధ్యానం కోసము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనాన్ని చదువుదాము. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అంటే ఏంటంటే, సమ్ టైమ్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో దేవుడు మనకి శ్రమ అనుభవాల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడండి. ఆ సమయంలో మనం దేవుడిపై ఆధారపడి ఆయన ఆదరణ కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఆదరణ మనల్ని నడిపిస్తుంది. ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో అయినా దేవుడు మనల్ని ఆదరించి ముందుకు నడిపిస్తాడు. ఇంకా ఏంటంటే, సామెతలు 24వ అధ్యాయం 6వ వచనం చూస్తే, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఏంటంటే, మనకి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మనకి ఏం చేయాలి, ఎలా ముందుకు నడవాలి అనేది మనకి అర్థం కాదు. ఆ ఆలోచన మనకి ఎలా చెప్పాలంటే, దేవుడు కొన్ని సమయాల్లో మన పేరెంట్స్ ద్వారా కానీ, ఇంకా మన స్నేహితుల ద్వారా కానీ, ఇంకా సేవకుల ద్వారా కానీ మనకి ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఏమంటుందంటే, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము, ఆలోచన చెప్పేవారు అనేకులుట నీకు రక్షణకరము అని చెప్తుంది వాక్యము. ఇంకా ఏం చూస్తామంటే, కీర్తనలు 34, 17, 18, 19 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నీతివంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకాలు ఉన్నను దేవుడు మనల్ని విడిపించి మన శ్రమలన్నిటిలో నుండి ముందుకు నడిపిస్తానని ఈరోజు మనకి తెలియచేస్తున్నారండి. మనం ఎలాంటి శ్రమల్లో ఉన్నా మన హృదయం ఎలా ఉంటుందంటే పీస్ అయిపోతుంది. ఒక సిచ్యువేషన్స్లో మనం తట్టుకోలేని సిచ్యువేషన్స్ గుండా కొన్నిసార్లు మనకి ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారందరికీ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, విరిగిన హృదయం గల వారందరికీ దేవుడు ఆసన్నుడుగా ఉంటా అంటున్నాడు. ఆయన మన మొరలని ఆలకిస్తా అని చెప్తున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకాలు ఉన్నను, వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించి ముందుకు నడిపిస్తానని చెప్తున్నాడు. ఈ ఆదరణ మనకి ఎంతో గొప్పదిగా మనల్ని నడిపించేదిగా ఉంటుందండి. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే, యోసేపు జీవితంలో, తన జీవితంలో మొదటి భాగం అంతా ఎన్నో శ్రమ అనుభవాలు గుండా నడిచాడు. తన అన్నల ద్వారా తృణీకరింపబడి ఇతర దేశానికి అమ్మివేయబడ్డాడు. అలాంటి సిచ్యువేషన్స్లో దేవుడు యోసేపుని రాజుగా అక్కడ నియమించాడండి. తన సిచ్యువేషన్స్ అన్నిటినీ ఒక్క మాటతో ఆయన మార్చేశాడు. అలాంటి జీవితాలు మనకి కలిగి ఉండాలి. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మనం చూసినట్లయితే, ఆయన చాలా ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్నాడు. తన సిచ్యువేషన్స్ అన్నిటినీ దేవుడు తప్పించి ఆయన్ని ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుడు ఆయన్ని నిలవపెట్టాడు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూసినట్లయితే, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. దీని మీనింగ్ ఏంటంటే, దేవుడు సిచ్యువేషన్స్ని కలుగు చేస్తాడు. ఆయన శిక్ష మనము యాక్సెప్ట్ చేయాలి. శ్రమల అనుభవం గుండా మనం నడిచినప్పుడు దేవునికి మనం ఇంకా దగ్గరగా అట్రాక్ట్ అవుతాము. ప్రభువు తను ప్రేమించు వారిని శిక్షించును, తను స్వీకరించు ప్రతి కుమారుని దండించును, అతని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించును. ఆయన హెచ్చరికను మరచితిరి, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రిని శిక్షంపని కుమారుడు ఎవడున్నాడండి? ఈ రోజుల్లో మన పేరెంట్స్ మనల్ని తిట్టకుండా ఒకరోజన్నా ఉంటారా? మనం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మనల్ని గద్దిస్తారు. ఎందుకని గద్దిస్తారంటే, మనం కరెక్ట్గా ఉండటానికి, మనము మంచిగా ఎదగటానికి, మంచి మార్గంలో మనం ఉండటానికి. అలాగే దేవుడు కూడా మనల్ని మంచి మార్గంలో నడిపించడం కోసము సమ్ టైమ్స్ అలా చేస్తూ ఉంటారు. మనం ఆ శిక్షని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి మంచిగా అనేది అక్కడ ఉంటుందండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, శ్రమని, ఓర్పుని, మనం వాటన్నిటిని దేవుడు పెట్టినప్పుడు ఆ పరీక్షలో ముందుకు సాగాలి.
రోమపత్రిక 5:4 చూసినట్లయితే శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తాయని ఇక్కడ చెప్పబడుతుందండి. వీటన్నిటి శ్రమలలో మనము అతిశయపడాలి. ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నిరీక్షణ గలవారమై సంతోషించుచు దేవుని యందు మనము ఎదురు చూచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఒక రిజల్ట్ అనేది ఇస్తాడు. ఆదికాండము 37:4 చూసినట్లయితే యోసేపు జీవితంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. యాకోబు తనకి కలిగిన కుమారులందరిలో యోసేపును మాత్రమే ఎక్కువగా ప్రేమించాడు. తనకి ఒక 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక విచిత్రమైన నిలువు టంగిని ఆయనకి ఇచ్చాడు. అప్పుడు వాళ్ళ అన్నదమ్ములందరికీ ఏమైందంటే అసూయ కలిగింది. ఏంటి మా తండ్రి ఇలా అందరినీ ప్రేమించకుండా తిన్నొక్కడినే ఇలా ఎందుకు ఇది చేస్తున్నారు అనేసి. అక్కడ స్టార్ట్ అయిందండి యోసేపు జీవితంలో ఇంకా శ్రమల కాలము. తను అక్కడి నుంచి అమ్మివేయబడటం ఐగుప్తు దేశానికి. అక్కడి నుంచి దేవుడు తనల్ని ఇంకో కొత్త నూతనమైన లైఫ్గా దేవుడు అక్కడ చేంజ్ చేశారు తన్ని. ఇలాగా ప్రతి సిచ్యువేషన్స్లో దేవుడు అతనికి సహాయం చేస్తూ పోతీఫర్కి అతన్ని అమ్మివేసినప్పుడు దేవుడు విడిపించి నడిపించాడు. యెహోవా ఆశీర్వాదం అక్కడ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆదికాండం 39:5 మనం చూసినట్లయితే అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలో నేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. దేవుడు ఆశీర్వదిస్తే ఇలా ఉంటుందండి. ప్రతి సిచ్యువేషన్స్లో దేవుడు ఎక్కడెక్కడ ఆశీర్వదించాడంటే తన ఇంటి దగ్గర, పొలంలోను అతనికి కలిగిన సమస్తం అంతటి తనకి కలిగిన సమస్తం అంతటి మీద యోసేపుని అక్కడ ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వాదం శ్రమలో ఉన్నను మనం సహించిన వారమై ఎదురు చూచినప్పుడు ఇంత ఘనమైన సిచ్యువేషన్స్లో మనల్ని స్టేజ్లో ఉన్నతంగా దేవుడు మనల్ని నిలవపెడతాడు. కాబట్టి మనము శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేసినప్పుడు శ్రమలయందు అతిశయపడాలి. అతిశయపడినప్పుడు దేవుడు మనల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు ప్రభువా. వాక్యమును తెలియచేయుచుండగా వినేవాళ్ళు గొప్ప గ్రహింపును దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపును దయచేయండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నామకు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు యేసు క్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే ఓదార్చే దేవుడు. ఈరోజు యేసు క్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే ఓదార్చే దేవుడు. వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 5:4 చదువుదాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇక్కడ ఈ ప్రసంగాన్ని ఎవరు చెప్తున్నారు, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అని వాక్యంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సర్వాన్ని కూడా సృష్టించిన, ఈ సర్వాన్ని కూడా పరిపాలిస్తున్న, ఈ సృష్టి అంతటి మీద అధికారం ఉంటున్న యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా తన నోటితో ఈ మాటని చెప్తున్నారు. ఇది ఎలా చెప్తున్నారంటే ఒక ప్రసంగముగా చెప్తున్నారు. ఈ ప్రసంగం చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న స్థలం ఏదంటే ఒక కొండ మీద కోకోలలుగా ప్రజలు ఆయన మాటలు వినడానికి వచ్చినప్పుడు వారందరితో కూడా అనేకమైన మాటలు, అనేకమైన ప్రసంగములు, అనేకమైన ఉదాహరణలు చెబుతూ ఈ మాట అంటారు యేసయ్య. ఏమంటారంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటాడు యేసయ్య. అంటే దేవుడికి నువ్వు దుఃఖంగా ఉండటము, నువ్వు దుఃఖపడటము దేవునికి అసలు ఇష్టం లేదు. అంటే నీ దుఃఖం ఏంటో దేవునికి నువ్వు తెలియచేస్తే నువ్వు ఓదార్చబడతావు. దేవుడు నిన్ను ఓదార్చాలని, దేవుడు నిన్ను ఆదరించాలని, దేవుడు నిన్ను ఆనందపరచాలని, దేవుడు నిన్ను మహిమపరచాలని ఆశిస్తూ ఉంటాడు. అందువలన వాక్యము చేత దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడు, లేకపోతే సేవకుల ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడు, లేదంటే ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడు, లేదంటే పరిస్థితుల ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. ఎందుకు పదే పదే దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాడు?
ఎందుకు పదే పదే దేవుని దర్శించాలని ఆశిస్తున్నాడంటే నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చడానికి, నీలో ఉన్న దుఃఖాన్ని ఆనందముగా ఆయన మార్చడానికి ఆశిస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఎల్లప్పుడూ ఆనందించాలి, ప్రభులో మనము ఆనందించాలి అన్నది ఆయన యొక్క ఆకాంక్ష. కానీ దయ్యము నిన్ను నన్ను ఏం చేస్తుందో తెలుసా? రకరకాల బాధలతో, రకరకాల ఇబ్బందులతో మనల్ని దుఃఖము మన హృదయము దుఃఖముతో నింపేస్తుంది దయ్యము. నువ్వు ఈరోజు దుఃఖపడుతున్నావంటే నీ పరిస్థితిని బట్టే కదా నువ్వు దుఃఖపడుతున్నావు. అంటే ఈరోజు నీ దగ్గర డబ్బులు లేవు, అనేక మంది చాలా సంపాదించుకుంటున్నారు, వాళ్ళని చూసి నీకు దుఃఖము కలుగుతుందా లేదా? ఏమని? అయ్యో నా భార్యని పోషించలేకపోతున్నానే, అయ్యో నా భర్త నేను పోషించలేకపోతున్నానే, అయ్యో నా పిల్లల్ని నేను పోషించలేకపోతున్నానే, నా దగ్గర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నాను, నా దగ్గర మరి ఈరోజు కావాల్సిన డబ్బులు నా దగ్గర లేవు అని చెప్పి నీలో దుఃఖం ఉంది కదా. సో ఆ దుఃఖానికి గల కారణం ఏంటి? దేవుడు చెప్పిన పని నువ్వు చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు పాపము చేస్తూ, నీ హృదయంలో పాపాన్ని పెట్టుకొని నువ్వు చీకటి జీవితాన్ని జీవిస్తూ, ఇదిగో నాకు సంపాదన లేదంటే స్కూల్కి వెళ్ళు, కాలేజ్కి వెళ్ళు, యూనివర్సిటీకి వెళ్ళు, ఉద్యోగానికి వెళ్ళు, చదువుకోవాల్సిన టైంలో చదువుకో, ఇవన్నీ చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి దయ్యానికి అనుకూలంగా, సాతానికి అనుకూలంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని సరైన సమయానికి, సంతోషించే సమయానికి సంతోషము లేకుండా దుఃఖపడుతూ, అయ్యో నా జీవితం అయిపోయిందే, అయ్యో నన్ను ఆదరించేవారు లేరే, అయ్యో నన్ను ఓదార్చేవారు లేరే అని నువ్వు బాధపడుతున్నాయి. ఏం ప్రయోజనం? అలా బాధపడడం వల్ల ఏమి ప్రయోజనం? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ దుఃఖము గుండా వెళ్తున్నా నేను నిన్ను ఓదారుస్తాను, నా వాక్యం నిన్ను ఓదారుస్తుంది. నువ్వు దుఃఖపడుతున్నట్లయితే ఆ దుఃఖము నాకు ఒక ధన్యత. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈరోజు నీ దుఃఖం ఏదైనా సరే దేవుడు నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు యేసయ్య నిమిత్తము బాధలు పడుతున్నావా, యేసయ్య నిమిత్తము నువ్వు దుఃఖిస్తున్నావా, నువ్వు మరీ ధన్యురాలివి, నువ్వు మరీ ధన్యుడవి. ఇంకా నువ్వు మహాదేవుని శక్తితో, మహాదేవుని ఆత్మ చేత నువ్వు ఆదరించబడతావు, నువ్వు ఓదార్చబడతావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న ఇంటిలో ఒకే ఒక రూమ్ ఉంది. ఆ ఇంట్లో దాంట్లో ఒక పేద కుటుంబం ఉంది. ఆ పేద కుటుంబంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకి ఒక పసిపాప ఉంది. ఇంకా మగదిక్కులేని కుటుంబము. అయితే ఆ కుటుంబము ఒక పసిపిల్లలకి మరి పాలు లేకుండా, లేకపోతే ఆ పసిపిల్లడు చాలా ఆకలితో బాధపడుతున్న కుటుంబము. ఈ కుటుంబము మరి దేవునికి మొరపెట్టారు, దేవుణ్ణి అడిగారు, లేకపోతే దేవునితో సమయాన్ని గడిపారు. వీళ్ళ యొక్క అవసరత ఎలా తీర్చబడిందో చూడండి. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి వీళ్ళకి తెలియదు ఎవరో, ఆ వ్యక్తి పొద్దున పూట అపార్ట్మెంట్ నుంచి కిందకు వచ్చి ఒక కారు తీసి, ఆ కారులో మరి పాల డైరీకి, లేకపోతే పాలు ఎక్కడైతే అమ్ముతారో ఆ పాల ప్యాకెట్లు కొనుక్కోవడానికి వెళ్ళాడు. ఆ కారులో వెళ్ళిన తర్వాత ఆ పాల ప్యాకెట్లు పర్చేస్ చేశాడు. చేసిన తర్వాత రిటర్న్ వచ్చేస్తున్నాడు. రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్కి దారి రైట్ సైడ్ అయితే అక్కడ అతనికి ఒక టైప్ ఆఫ్ ప్రేరేపణ వస్తుందంట. అది కూడా ఎలా వస్తుందంటే చాలా బలంగా వస్తుందంట. ఏమనంటే లెఫ్ట్ సైడ్ తిప్పు, లెఫ్ట్ సైడ్ తిప్పు అని. అయితే సర్లే, నాకు ఎందుకు ఇటువంటి బలమైన ప్రేరేపణ వస్తుంది, నాకు ఎందుకు ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనిపిస్తుంది, నా మనసు ఎందుకని ఇటే చూపుతుంది అని చెప్పి ఒకసారి వెళ్దాం, ఏమైందో చూద్దామని చెప్పి రైట్ సైడ్ వెళ్ళాల్సిన అతను లెఫ్ట్ సైడ్ వచ్చేసాడు. ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తూనే ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట కారు సడన్గా ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే సో అతనికి ఏం అర్థం అవ్వలేదు, నా కారు బాగానే ఉంది కదా, మంచి కండిషన్లో ఉంది కదా, చక్కగా పెట్రోల్ కూడా ఉంది కదా, ఇది ఎందుకు ఆగిపోయింది, ఇది ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఒకసారి కిందకి దిగి ఆ డోర్ ఎత్తి పైకెత్తి చూశాడు. చూస్తే ఆ కార్ అంతా కూడా మంచి కండిషన్లో ఉంది, అది ఏమి కూడా పాడవలేదు. ఏది కూడా బాగు చేద్దామంటే ఆయనకు రిపేర్ కూడా తెలుసు, ఏది కూడా పాడవలేదు, అది అలాగే ఉంది. సో ఈయనకి ఏం అర్థం కాలేదు, ఇక్కడ ఎందుకు మరి నాకు ఈ కారు ఎందుకు పని చేయట్లేదు ఇక్కడ అని చెబితే ఒక చోట నుంచి ఆయనకి ఒక స్వరం వినపడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే పసి పిల్లవాడు ఏడుస్తున్న స్వరం అన్నమాట. కొయ్యో కొయ్యో అని, మొర్రో అని ఆ పసి పిల్లవాడు ఏడుస్తున్న వాయిస్ వినిపిస్తుంది ఆయనకి. ఇప్పుడు సాధారణంగా మనకి ఏదైనా వాయిస్ వినిపిస్తే మనం ఏం చేస్తాము, ఒకసారి ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో చూడడానికి సాధారణంగా వెళ్తాం కదా.
అలాగే సో ఆ చిన్న రూమ్లో నుంచి ఆ సౌండ్ వినపడుతుంటే అక్కడ ఆయన ఆ డోర్ ఓపెన్ చేశాడంట. ఓపెన్ చేస్తే ఆమె మోకరించి ఆ పసిపిల్లవాడిని ఎదురుగా ఊయాల్లో పెట్టుకొని ఊపుతా ప్రార్థన చేస్తుందంట. నా పిల్లవాడికి మరి ఆకలి తీర్చయ్యా, నా దగ్గర పాలు ఇవ్వడానికి నా దగ్గర సామర్థ్యం లేదు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను, ఎవరైనా పంపించు నాయనా, నా పసిపిల్లవాడికి మరి ఆకలి తీరాలి, ఈ పూట ఆకలి తీరాలని ఒక మంచి స్వరముతో ఆమె కన్నీటితో అక్కడ ప్రార్థన చేస్తున్న సన్నివేశాన్ని ఈ యొక్క మరి వ్యక్తి గమనించాడంట. మరి కొద్దిసేపు అలాగే వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత ఆమె ప్రార్థన ముగించిన వెంటనే, ఇదిగోనమ్మా నేను 2 పాలు ప్యాకెట్లు నా దగ్గర ఉన్నాయి, ఈ 2 నువ్వు తీసేసుకో, నేను మళ్ళీ కొనుక్కున్నా అని చెప్పి ఆమెకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. చూసారా, దేవుని దగ్గరికి మనం వస్తే ఎలా సహాయం వస్తుందో మనకు తెలియదు. దేవుని దగ్గరికి మనం వస్తే ఎలా దేవుడు మనల్ని ఓదారుస్తాడో మనకు తెలియదు. దేవుని దగ్గరికి మనకు వస్తే మన దుఃఖం ఎలా మరి నాట్యముగా మార్చబడుతుందో, మన దుఃఖం ఎలా సంతోషముగా మార్చబడుతుందో, మన దుఃఖం ఎలా ఆనందముగా మార్చబడుతుందో అది మనకే తెలియదు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరమని రాయబడి ఉంది. ఈరోజు దేవుని కార్యాలను చూడాలని నీకు ఆశ ఉందా? అయితే నువ్వు చూడాల్సింది నీ నేత్రాలతో కాదు, నీ మనోనేత్రాలు సరిపోవు. దేవుని కార్యాలు చూడాలంటే దేవుని మీద నీకు నమ్మకం ఉండాలి. దేవుని కార్యాలను చూడాలంటే దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలి. ఈరోజు మనము దేవుణ్ణి కలిగి ఉండాలంటే దేవుని మీద మనకి నమ్మకం ఉండాలి. కీర్తనాకారుడు 9వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా? దేవుణ్ణి ఎరిగిన వారంట ఆయన నమ్ముకొందురు అని రాయబడి ఉంటుంది అక్కడ. అంటే నువ్వు నిజంగా దేవుణ్ణి ఎరిగి ఉన్నట్లయితే దేవుడు నాకు ఖచ్చితంగా ఈ సహాయం చేస్తాడు, దేవుడు నిజంగా ఎరిగి ఉన్నట్లయితే దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పిస్తాడు, దేవుడు ఈ దుఃఖం నుంచి నన్ను విడిపిస్తాడు, దేవుడే నన్ను ఓదారుస్తాడు అని చెప్పి దేవుని గురించి, దేవుని వ్యక్తిత్వం గురించి, దేవుడి మనస్సు గురించి నువ్వు ఎరిగి ఉంటావు, దేవుని నువ్వు నమ్ముకుంటావు. ఈరోజు మనం చాలా మంది భక్తుల్ని మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. వాళ్ళు కూడా దేవుని ఎరిగి ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా భయపడరు, ఎందుకంటే దేవుడే మనకు సహాయము చేస్తాడన్న ఉద్దేశము. ఒక చిన్న ఎగ్జాంపుల్, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఒక సందర్భంలో వీళ్ళు అగ్నిగుండంలో వేయబడతారు. అయితే ఎందుకు వేయబడతారో తెలుసా? వీళ్ళు ప్రతిమకి నమస్కరించకపోతే ఆ రాజు కోపం వచ్చి అగ్నిగుండములో వేసేమని చెప్తాడనమాట. అంటే దానికి ముందు సందర్భం మనం గమనించినట్లయితే వీళ్ళు అగ్నిగుండానికి వెళ్ళడానికి ఆ అగ్నిగుండములో కావడానికైనా సిద్ధపడ్డారు, కానీ దేవుడు మరి ఆ యొక్క ప్రతిమకి నమస్కరించడానికి మాత్రం వారి హృదయాల్ని మరి మార్చుకోవట్లేదు, ఇష్టపడట్లేదు. ఏంటా వీళ్ళ ఇంత ధైర్యం ఏంటి? ఆ రాజు సంగతి తెలుసు. జనరల్గా రాజు దగ్గరికి వెళ్తే మనం ఏం చేస్తాము? రాజా మరి మమ్మల్ని వేయొద్దు, మేము మా దేవుడిని విశ్వసిస్తున్నాము, మా దేవుడిని నమ్ముకుంటున్నామని కన్విన్స్ చేసే విధంగా మాట్లాడాలి. కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? రాజా మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, కానీ మేము మాత్రము ఆ ప్రతిమకు మొక్కమని చెప్పేస్తున్నారు. నాకు ఏమర్థమైందంటే వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ ముగ్గురి యొక్క మాటల్లో ఒక చిన్న చక్కటి ఆత్మీయ మర్మం మనకు అర్థమవుతుంది. ఏంటో చెప్పనా? వీళ్ళు ఎప్పుడైతే ప్రతిమకు మొక్కము అంటారో ఆ రాజు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడున్న ఈ యొక్క అగ్ని ఇంకా రెట్టింపులుగా మీరు పెంచండి అని అంటాడు. వీళ్ళు కూడా ఏమంటారు తెలుసా? త్వరగా రెట్టింపులుగా పెంచండి అని అంటారు. ఎందుకు అలా అంటారంటే, ఇప్పుడు తక్కువ వేడి అనుకోండి, ఆ తక్కువ వేడి శరీరాన్ని ఏం చేస్తుంది? కొంచెం కొంచెంగా కాలి మహా బాధతో ఆ యొక్క శరీరం వాళ్ళు మరణిస్తారనమాట. అదే ఎక్కువ వేడి అనుకోండి, అలా వేయంగానే అలా బూడిదైపోతారనమాట. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మమ్మల్ని వెంటనే దాంట్లో అలా ఏం కావాలి, మేము అలాగా బూడిదైపోవాలి. ఎందుకంటే ఈ శరీరం బూడిదైపోయినా పర్వాలేదు, అక్కడ నిత్య నరకాగ్ని ఉంది, యుగ యుగాలు కూడా మా ఆత్మ నరకాగ్నిలో కాలిపోతుంది. ఒకవేళ ఈ ప్రతిమకు మేము నమస్కరించినట్లయితే, ఒకవేళ ఈ విగ్రహారాధన మేము చేసినట్లయితే మా యొక్క ఆత్మ యుగ యుగాలు కూడా ఆ నరకంలో కాలుతుంది. సో ఆ యొక్క పర్మనెంట్ అగ్నిలో మనం కారణం కన్నా కూడా ఈ టెంపరరీ అగ్నిలో అలా వేయంగానే మనం అలా బూడిదైపోతే అదే చాలు అని చెప్పి వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకున్నారు. చూసారా ఎంత మంచి నిర్ణయము? ఈరోజు మరి దేవుణ్ణి అట్లా ప్రేమించే హృదయం నీ దగ్గర ఉందా? నువ్వు అటువంటి ధన్యత కలిగి ఉన్నావా? నీ దుఃఖము దేవుడు ఆ విధంగా మార్చాలని ఆశిస్తున్నాడు. దేవుడు మరి షద్రకు, మేషకు, అబేద్నెగో యొక్క దుఃఖాన్ని ఎలా ఓదార్చాడో తెలుసా? అక్కడ అగ్నిగుండంలో వీళ్ళ ముగ్గురు పడితే వీళ్ళ ఎంట్రుకలు కూడా కాలేదంట.
అసలు అక్కడ ఉంటున్న వారందరికీ కూడా షాక్ అనమాట. అసలు ఏంటి, రెట్టింపులో అగ్ని వేసి అగ్నిని పెంచి మనము ఈ ముగ్గురిని దాంట్లో వేస్తే వీళ్ళేంటి శుభ్రంగా షికారు చేస్తున్నారు, వీళ్ళేంటి శుభ్రంగా అటు ఇటు తిరుగుతున్నారు. అవునవును, మనం వేసింది ముగ్గురినే కదా, ఈ నాలుగో వ్యక్తి ఎవరు, ఈ నాలుగో వ్యక్తి వీళ్ళతో పాటు తిరుగుతున్నారు, ఈయన ఎవరు అని చెప్పి అక్కడ రాజు ప్రశ్నిస్తున్నాడంట. చూసారా, అంటే అక్కడ అర్థం, ఇంకొక అర్థం కూడా మనం తీసుకోవచ్చు. అక్కడ మన దేవుడు ఎవరంటే ఒక దహించు అగ్ని అయి ఉన్నారు. ఆయన అగ్నిలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క లోకానుసరణ అగ్ని ఏమైపోద్ది, కూల్. ఆయన అగ్ని ముందర ఈ అగ్ని ఎలా ఉంటుంది, కూల్ కదా. అంతే కదా, ఇప్పుడు మనం చిన్న ఒక అగ్గిపెట్టె వెలిగించాము, దాని తర్వాత ఒక భయంకరమైన వేడి గాలి దానికి తగిలింది, ఒక భయంకరమైన వేడిని నా దగ్గర తీసుకొచ్చాము. ఈ అగ్ని దాని దగ్గర పనిచేస్తారా, ఎందుకంటే అది పెద్ద అగ్ని కదా. అలాగే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని అయి ఉండి ఆ అగ్నిలో దిగానే అక్కడ ఉన్న ఆ యొక్క రెట్టింపుల అగ్ని ఏమైపోయిందంటే చల్లబడిపోయింది అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా, షికారు చేస్తున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళతో పాటు దేవుడు అక్కడ తిరుగుతున్నాడంట. అందరు కూడా ఆ సన్నివేశాన్ని చూసి షాక్ అయిపోయారు. అయితే అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు అక్కడ వారిని ఓదార్చాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈరోజు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఓదార్చే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని ఆదరించే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని ప్రేమించే దేవుడు. మన కొరకు సిలువలో మరణించిన దేవుడు, రక్తాన్ని కార్చిన దేవుడు, 3 మేకులు కొట్టించుకున్న దేవుడు, ముళ్ళ కిరీటాన్ని ధరించిన దేవుడు. ఈ యొక్క పాపాన్ని ఆయన సిలువ యాగము ద్వారా తొలగించాలని ఆశపడే దేవుడు. ఇంత గొప్ప రక్షణను ఎలాగో నిర్లక్ష్యము చేయడము. కాబట్టి ఈ రక్షణ మనకు ఉచితంగా వచ్చింది. ఆ యొక్క రక్షణ మనం పోగొట్టుకోకుండా మన జీవితాంతము కూడా ఆయన ఓదార్పులో మనము ఓర్పు కలిగి ఆయన కొరకు ప్రయాసపడాలి. ఆయన కొరకు మనము మరి ఎంత శ్రమ, ఎంత ఇబ్బంది వచ్చినా వాటిలో మనం నిలబడాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వాక్యానుసరణ జీవితం కలిగి ఉండాలి, వాక్య ప్రకారం ప్రవర్తన కలిగి మనం జీవించాలి. దేవుని నామానికి మహిమకరంగా మనం బ్రతకాలి. మనము దుఃఖపడినా పర్వాలేదు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మన దుఃఖాన్ని దేవుడే ఓదారుస్తాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయన మనకి ఓదార్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ఈరోజు నాయన మరి మీరు ఓదార్చే దేవుడిగా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. మా యొక్క ఓదార్పు తండ్రి నాయన పనికిరాదు. మనుషులు మమ్మల్ని ఓదారిస్తే అది పనికిరాదు ప్రభువా. మీరు మమ్మల్ని ఓదార్చండి నాయన. మా దుఃఖం ఏంటో మీకు తెలుసు, మా హృదయంలో ఉన్న బాధ ఏంటో మీకు తెలుసు ప్రభువా. మా దుఃఖము నాట్యముగా మార్చబడాలి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబద్దని చెప్తున్నారు. మమ్మల్ని ఓదార్చే దేవుడా, మీకు వందనము, స్తోత్రము, స్తుతిని చెల్లించుకుంటున్నాను. నీ బిడ్డను వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తును అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి.